What my father taught me, I maintained it till today, even in his absence. So, madam, నన్ను నమ్మండి, మీ దగ్గర 100 కోట్లు ఉన్నా సరే, ఇఫ్ యు ఆర్ నాట్ హెల్దీ, అందుకే కదా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు అంతే. ట్రస్ట్ మీ, మార్నింగ్ లేవడము, ఒక హాఫ్ అన్ అవర్ బయట వాక్కి వెళ్ళడం కానీ, ఒక మెడిటేషన్ కానీ, ఒక యోగా కానీ అవన్నీ చేస్తే మైండ్ చాలా అలర్ట్గా ఉంటుంది. కాకపోతే పిల్లలకి ఇది అర్థం అవ్వట్లేదు. దిస్ ఈజ్ అ బిగర్ ప్లాట్ టు డెస్ట్రాయ్ ఎ జనరేషన్ ఆఫ్ ఎ కంట్రీ. అది పిల్లలకి అర్థం అవ్వట్లేదు. స్కూల్ ఎందుకు ఆ టైంలో పెడతారు? స్కూల్ కెన్ ఆల్సో స్టార్ట్ ఎట్ 11 o'clock ఇన్ ద మార్నింగ్. ఎందుకు ఉంటుంది? అందుకే ఉంటుంది మేడం. సో అది పిల్లలు వాళ్ళే తెలుసుకోవాలి. ఢిల్లీలో మీరు చెప్తేనమ్మా రాత్రి 12 వరకు క్లాసెస్ జరుగుతాయి. దారుణం అసలు. ఏంటో టైమింగ్ ఏంటి? ఇంకేసి వీళ్ళు పొద్దున్న ఎప్పుడు లేస్తారు వీళ్ళు? ఎగ్జామ్ రోజున ఏంటి పరిస్థితి అంటే నిద్ర ఆ డ్రౌజినెస్లోనే రాస్తారేమో. ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ ది హోటల్ కింద 9:30కి అలా తిన్న తర్వాత లెట్స్ గో ఫర్ వాక్ అని చెప్పేసి, జనవరి చాలా చలి ఉంది, అసలు విపరీతమైన చలి, వాక్కి వెళ్దామని చెప్పేసి కింద దిగితే పిల్లలు బ్యాగ్ వేసుకొని వెళ్తున్నారు. ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అంటే క్లాస్ ఉంది అన్నాడు. 10 o'clock క్లాస్ ఏంట్రా అంటే, సార్ 10 to 12 బ్యాచ్ సార్. రాత్రి 10 to 12 బ్యాచ్ ఏంటి మేడం, పడుకునే టైం. సార్ తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసే వాళ్ళకి మెటీరియల్ దొరకట్లేదు అని చాలామంది కమెంట్ చేస్తున్నారు సార్. అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది మెసేజ్ పెట్టారో. నన్ను అడిగేది అందరూ ఏంటంటే, మేడం మీరు ఒక అకాడమీ చెప్పండి, మేము అక్కడికి వెళ్తామంటే నాకు ఎంత భయం బాధ అంటే, ఎవరిని చెప్పని నేను చూస్తున్నాను, మార్కెట్లో చూస్తున్నాను, ఎవరికి వీళ్ళు న్యాయం చేస్తారు. తీరే వీళ్ళకి ఒకటి నేను అడ్వైస్ చేశానే అనుకున్నాను సార్. పెడతారు వాళ్ళకి అక్కడ ఏదైనా వాళ్ళు అప్సెట్ అవుతారు. అంజలి మేడం చెప్పారు కాబట్టి ఇలా నేను ఇక్కడ జాయిన్ అయ్యా, లేకపోతే నేను ఇంకెక్కడో జాయిన్ అయ్యేదాన్ని, చూడండి ఈరోజు ఇలా అయిపోయింది, ఎన్ని ఇయర్స్ వేస్ట్ అయిపోయాయి అంటారు. సో అలా చెప్పడం చాలా కష్టం సార్. వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, నేను ప్రత్యక్షంగా ఉండను, ఎలా నేను వాళ్ళకి న్యాయం చేయగలుగుతాను? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందుకే ఏంటంటే ఇన్ఫర్మేటివ్గానే ఒక ఇంటర్వ్యూని లాక్కుంటూ వస్తాను. సో అందరూ నాకు చాలామంది ఆల్మోస్ట్ ఒక 10 ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఉన్నాయి నా దగ్గర, తెలుగులో రాసే వాళ్ళకి మెటీరియల్ లేదండి అని. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? తెలుగులో రాసే వాళ్ళకి మెటీరియల్ లేదు, అది వాస్తవం. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తే నమ్మరు మేడం. ఇప్పుడు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ వచ్చాయి, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ వచ్చాయి. ఒక మంచి ఏపీ హిస్టరీ బుక్ ఇంగ్లీష్లో లేదు మేడం. అయ్యో, కెన్ యూ బిలీవ్? ఒక మంచి హిస్టరీ బుక్ తెలంగాణలో లేదు మేడం. అదేంటండి బాబు అంత మాట? తెలుగు మీడియంలోనే రాయాలి అనుకున్న వాళ్ళు మేడం, వాట్ మై సజెషన్ ఇస్, నౌడేస్ లాట్ ఆఫ్ యాప్స్ హ్యావ్ కమ్. మంచి మంచి యాప్స్ వచ్చాయి, 2 dimensional యాప్స్. ఎలా అంటే మీరు ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ని ఫోటో తీసుకుంటే ఇన్స్టెంట్గా దాన్ని వర్డ్ రూపంలో కన్వర్ట్ చేసే యాప్స్ వచ్చాయి. ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా అయిపోతుంది. దాన్ని మీరు ఆ యాప్లో వేసి ట్రాన్స్లేట్, దట్స్ ది ఓన్లీ వే. ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీ తెలుగులో లేదు మేడం, ఎథిక్స్ తెలుగులో లేదు మేడం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తెలుగులో లేదు మేడం, ఈ సబ్జెక్ట్స్ తెలుగులో ఉండవు మేడం. ఒక్కటి నేను చెప్తాను, కొంచెం ధైర్యం చేసి ఇంగ్లీష్ మీడియంకి వస్తే సూపర్. లేదు మేము రాలేము అనుకుంటే నేను చెప్పిన దారి. కానీ ఇంగ్లీష్ మీడియంకి ధైర్యం చేసి వస్తేనే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటున్నానంటే జనరలీ ఒక థాట్ ఏంటంటే మేడం, యూపీఎస్సీ ఈజ్ నాట్ ఎ టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్. ప్రతి సబ్జెక్ట్కి వొకాబులరీ ఉంటుంది, ఎకానమీకి వొకాబులరీ ఉంటుంది, పాలిటీకి వొకాబులరీ ఉంటుంది. మీరు దాన్ని రిపీటెడ్గా చదివితే ఆటోమేటిక్గా వొకాబులరీ మీకు వస్తుంది. కరెక్ట్. కొంచెం ధైర్యం చేయాలి, ధైర్యం చేస్తే వస్తుంది. మరీ ఇంగ్లీష్ అస్సలు బాగాలేదు అనుకున్న వాళ్ళు ఇంకొక సజెషన్ మేడం, బ్యూటిఫుల్ సజెషన్. బిఫోర్ యూ స్టార్ట్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్, ఒక 3 నెలల ముందు వచ్చి రామకృష్ణ మఠలో బేసిక్ ఇంగ్లీష్ చెప్తారు. అది జాయిన్ అవ్వి అది అయిపోయిన వెంటనే అకాడమిక్ రండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. రైట్, దట్ ఈస్ ద బెస్ట్. పర్ఫెక్ట్. సార్, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, ఇది ఒకటే క్లాత్ మీరు ఇలా చుడతారా లేకపోతే చుట్టింది పెట్టుకుంటారా? లేదు మేడం, ఒకటే క్లాత్. హౌ లాంగ్ ఈజ్ యువర్ శారీ? 5.5. మైన్ ఈజ్ 7.5. ఏంటిది 7.5 meters ఉంటుంది ఆ క్లాత్? మరి లోపలి బ్లాక్ కలర్ ఉంది అది వేరే క్లాత్. ఐఎమ్ నాట్ కౌంటింగ్ దట్. మీకు ఒక్క పూసేదా సార్? అలవాటు, చిన్నప్పటి నుంచి అలవాటు. రాజు కిరీటం ఇబ్బంది పెట్టకూడదు. ఈవెన్ చెవులు క్లోజ్ అయిపోయాయి, ఐబ్రోస్ కొంత కవర్ అయిపోయాయి, ఐకి దగ్గరగా ఉంది. దట్స్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు. ఎక్కడ సార్ నేటివ్ ప్లేస్ ఎక్కడ మీది? ఐ యామ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్. మై డాడ్ వాజ్ ఎ పంజాబీ. మై మదర్ ఈజ్ ఎ టిపికల్ ఆంధ్ర బ్రాహ్మిన్ గర్ల్. లవ్ మ్యారేజా? ఓకే.
రైట్, సూపర్ సార్. 1970s love marriage. ఓకే. Dad was in Navy. He was posted in Vizag. So that's how he met my mom there. రైట్. And they both eloped. మీరు ఎంతమంది సిబ్లింగ్స్ సార్? 3 of us. One elder sister and one younger brother. ఓకే, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. My parents' life journey, ma'am, they struggled a lot. మా నాన్నకి తెలుగు ఒక అక్షరం ముక్క రాదు మేడం. మా అమ్మకి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఒక అక్షరం ముక్క రాదు మేడం. ఓకే. Their decision to run away and get married is one of its kind. Both these sides families did not accept. They struggled alone for many years. But what I can say proudly today is ఆదర్శ దంపతులు అంటారు కదా. అవును, అవును. They have proved to be that. అమేజింగ్ సార్. Amazing. అంటే my mother's side, used to tell as a child, no, మీ నాన్న దేవుడు రా. And my father's side, your mom is the girl I want as my daughter. అది కదా సంపాదించాలి. That's what. That gives you confidence that you are a progeny of such people కరెక్ట్, who can live odds. కరెక్ట్, కరెక్ట్. So that's how the courage comes from there. కరెక్ట్. మందే ఉంది మేడం. ఇప్పుడు ఈ క్లాత్ అంతా మీకు ఎక్కడ దొరుకుతుంది? నేను మధ్యలో కొంతమంది చూసాను సార్, ఇక్కడ ముడి కూడా పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఎవరు? అంటే there are different ways of tying it. ఓకే, కొంతమంది బియర్డ్ కూడా కడతారు. That's what. If somebody doesn't want to use a knot or a hair fixer, they'll put a jali kind of a thing. ఓకే. Various ways. చాలా రకాలు ఉన్నాయి. టర్బన్ కట్టే స్టైల్స్ ఉన్నాయి, వేరే వేరే స్టైల్స్. అమృత్సరి స్టైల్ ఉంది, పటియాలా స్టైల్ ఉంది. ఇప్పుడు మీది అమృత్సరి స్టైల్. కానీ ఎంత పర్ఫెక్ట్ గా అంటే ఒక్కొక్క ఫ్రిల్ ఇలా చూస్తుంటే అది రెడీమేడ్ గానే ఉంది, డైరెక్ట్ పెట్టుకున్నట్టుగా ఉంది. ఓ మై గాడ్. ఇట్స్ ఎ ప్రాసెస్. ఎంతసేపు పడుతుంది మీకు? 5 to 7. అంతే. హ్యాబిట్ అలవాటు అయిపోతుంది. శారీయే. I know the struggles with sarees. సో హ్యాపీ టు నో దట్ సార్. నిజంగా ఒక సీరియస్ స్టూడెంట్కి దొరకాల్సిన ఒక ప్రాపర్ పర్ఫెక్ట్ మెంటర్ అనండి, ఒక టీచర్ అనండి. యు ఆర్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక డాక్టర్ అయినా సేవా రంగాల్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, డాక్టర్ కానీ, లాయర్స్ కానీ, టీచర్స్ కానీ, టీచర్ అంటే ఎనీ సెగ్మెంట్లో ఉన్న టీచర్ మీరు చూసుకుంటే, డబ్బు అనేది పక్కన పెట్టి నిజంగా మనం చేసే దాంట్లో ఎంత నిజాయితీగా మనం చెప్తున్నాం అన్న పాయింట్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ. 1% ఉంటే మహద్భాగ్యం. అలాంటి వాళ్ళని చూడడమే మహద్భాగ్యం. సో అలాంటి వాళ్ళ దగ్గర ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళు చాలా అదృష్టవంతులు, ఒక మాట చెప్పాలంటే. నిజంగా పర్సనలీ మీ ఇంటర్వ్యూలో నేను తెలుసుకుందంటే యూ హ్యావ్ ఎ గ్రేట్ ఏమంటారు పర్సనాలిటీ. సో అలాంటి వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యి కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ద బెస్ట్ స్టూడెంట్స్ అయ్యి యూపీఎస్సీలోకి వస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. నాది ఒక డ్రీమ్ ఉంది మేడం సార్, అండ్ ఐ వాంట్ యూ టు బీ ది కెరియర్ ఆఫ్ దట్ డ్రీమ్. జనరలీ యూపీఎస్సీలో యూపీ, బీహార్ ఈ స్టేట్స్ నుండి పిల్లలు చాలామంది వెళ్తారు. మన స్టేట్స్ నుంచి చాలా తక్కువ మంది పిల్లలు ఆప్ట్ చేసుకుంటారు ఈ కెరియర్. సో మీ ద్వారా మన పిల్లల్ని కూడా మోటివేట్ చేయాలి. తెలుగు రాష్ట్రాలని, బోత్ తెలంగాణ అండ్ ఏపీ. ఐటీలో జాబ్స్ ఉన్నాయి మేడం, లేవు అని నేను అనట్లేదు. కాకపోతే ఐటీలో జాబ్స్ మీరు సింగిల్గా యూత్లో ఉన్నంత వరకు ఓకే. ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ కంపల్షన్స్, ఇవి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మీరు ఒక కంప్లీట్ లైఫ్ లివ్ చేయాలి అన్న ఒక ఉద్దేశం ఉంటే మటుకు ఒక 2 years యూపీఎస్సీకి స్ట్రగుల్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. పక్కాగా లైఫ్ సెట్ అవుతుంది.